డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎంఆర్ఓ కార్యాలయం ముందు వీఆర్ఏలు అయితే ధర్నా నిర్వహించారు. 2014 టీడీపీ ప్రభుత్వ హయాంలో 6,000 ఉన్న తమ జీతాన్ని 10,000 చేశారని, అది ఇప్పటికీ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా తమ జీతాలు మారట్లేదని, వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, ఈ కూటమి ప్రభుత్వమైనా తమ జీతాలను పెంచాలని, తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. గత 8 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో 6,000 రూపాయల జీతంతో ఉండగా అప్పుడున్న ముఖ్యమంత్రి 6,000 రూపాయల జీతాన్ని 10,000 రూపాయలు చేసి 100 రూపాయల డిఏని 500 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో దపదపాలుగా 5 సంవత్సరాలు రోడ్ల మీద తిరిగి పోరాటం చేస్తే ఏ కోసాన్ని మమ్మల్ని పట్టించుకోలేదు. అదేవిధంగా ఈ ఉమ్మడి కుటుంబ ప్రభుత్వంలో మేము దపదపాలుగా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డిప్యూటీ సీఎం గారిని, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. ఆ కలిసిన కోవాలో మాకు కొంత టైం కావాలి, ఒక 6 మాసాల టైం ఉంటే మీ సమస్యలను మా దృష్టికి ఉన్నాయి, మేము తీరుస్తామని చెప్పేసి అనడం జరిగింది. అలాగే కనీసం ఇప్పుడు 15 నెలలు సమయం కావస్తుంది. అప్పటి నుంచి మా ప్రస్తావన లేని కారణంగా ఇప్పుడు మా నిరసన తెలియజేయటం కోసం శాంతియుతంగా ప్రతి మండలాఫీసు కాడ 2 రోజులు నిరసన కార్యక్రమం, అలాగే ఆర్డీఓ ఆఫీస్ కాడ కూడా ఒకరోజు నిరసన కార్యక్రమం, అలాగే కలెక్టరేట్ కాడ కూడా ఒకరోజు నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది. ఇవాళ పెరిగిన నిత్యావసర వస్తువులకు అనుగుణంగా మా శాలరీ కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి మేము పోరాడుతున్నాం. అలాగే మాలో ముసలోళ్ళు ముట్టుగోళ్ళు అవటం వలన వాళ్ళకి నామినీగా ఇవ్వడం జరుగుతుంది. మేము అడిగిన కోరికలు ప్రభుత్వం మీద భారం పడి కాదు, అన్నీ కూడా మేము సానుకూలంగా ఆలోచించి మేము ఈ కోరికలు అడుగుతున్నాం. ప్రభుత్వం కూడా స్పందించి మా కోరికల్ని వెంటనే తీరుస్తారని చెప్పేసి ఆశాభావంతో ఎదురు చూస్తూ, అలాగే మాకు ప్రభుత్వ పథకాల్లో కూడా అర్హులు చేయాలని, అలాగే పెరిగిన నిత్యావసర వస్తువులకు అనుగుణంగా మాకు శాలరీ ఇవ్వాలని చెప్పేసి, పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము గత 8 ఏళ్ళుగా అంటే 2018లో అప్పుడున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 6,000 నుంచి 10,000 రూపాయలు చేశారు. 10,000 రూపాయలు చేసిన తర్వాత డిఏ 100 రూపాయల నుంచి 300 రూపాయలు చేయడం జరిగింది. ఆ 300 రూపాయలు అనేది తర్వాత వచ్చిన ప్రభుత్వం అనగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని వెనక్కి కట్టమని 3 సంవత్సరాల డిఏని వెనక్కి కట్టమని చెప్పారు. ఆ అమౌంట్ కూడా వెనక్కి కట్టడం జరిగింది. అయితే మా శాలరీ పెంచకపోగా మేము ఎన్నోసార్లు రోడ్డు మీదకి వెళ్ళి పెంచకపోగా మా డిఏని కూడా వెనక్కి కట్టించుకున్నారు ఆయన. అది మేము పేస్కే చేయమని ముఖ్యమైన డిమాండ్ తోటి ఈ రోజున మండల కార్యాలయాల దగ్గర 18, 19 తేదీల, అలాగే 20వ తేదీన రెవెన్యూ డివిజనల్ కార్యాలయం కొత్తపేట వద్ద, అలాగే 22వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద 3 రోజులు శాంతియుత నిరసన మేము తెలియపరచడానికి సిద్ధపరిచాం, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు. అయితే ఈ ప్రభుత్వం గతంలో కూడా మాకు పెంచడం జరిగింది. ఈ సమస్యలు కూడా మీ సమస్యలన్నీ మాకు తెలుసు, మేము తీరుస్తాము, 6 నెలలు 1 సంవత్సరం గ్యాప్ మాకు సమయం కేటాయించండి అని అడిగారు. ఇచ్చాము, సమయం అయిపోయింది, 15 నెలలు అయిపోయింది. అయినా కూడా వివిధ డిపార్ట్మెంట్లో అన్నీ కూడా ఎవరికైతే న్యాయం చేస్తున్నారు, కానీ మా డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మాకు ఎటువంటి న్యాయము ఇప్పటి వరకు జరిగి ఉండలేదు. కాబట్టి మేము మా నిరసన తెలియపరుస్తున్నాం. ఇలాగే ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం వద్ద 18, 19లో శాంతియుతంగానే నిరసన వ్యక్తపరుస్తున్నాం. మా సమస్యలన్నీ కూడా మీడియా వారి ద్వారా ప్రభుత్వానికి తెలియపరచవలసిందిగా కోరుచు సెలవు తీసుకుంటున్నాం.